ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షులు వారు నేనెవరన్న విచారాన్ని మాత్రమే వారిని దర్శించటానికి వచ్చిన వారితోటి చెబుతూ ఉంటారు. ఎందుకు చెబుతారు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు అంటే దేహాదులతో, మనస్సుతో, ఇంద్రియాలతో నీవు ఒక వ్యక్తిగా, కర్తగా అనుకుంటున్నావు. నీవిది కాదు, నీవు ఒక జ్ఞాన స్వరూపానివి, ఉన్న సత్యం అదేను. ఇక్కడ సత్యాన్ని నీవు తెలుసుకునే స్థితిలో ఉండవు. మహర్షులు వారు ఎంత సూచించినా నీవు దేహము కాదని, దేహివని, నేనంటే ఆత్మేనని ఎంత చెప్పినప్పటికీ అక్కడ ఒక వాక్యూమ్ ఉంటుంది, కనెక్ట్ కాదది. ఎందుకు కాదు? లేని పాము తాడుతో కనెక్ట్ అవుతుందా? ఆ విషయమే అరుణాచల అష్టకంలో ఉన్నటువంటి 5-6 పద్యాలని వివరిస్తూ మహర్షి చెప్పటం మొదలుపెట్టారు. అసలు ఒకటి ఉన్నదా? ఉంటే దాని స్వరూపం ఏమిటి? అది మనం ఎలా తెలుసుకుంటాము? అది మనస్సుకు అందుతుందా, ఇంద్రియాలకు అందుతుందా అనే విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఆ తర్వాత పద్యంలో 6వ దాంట్లో అవును ఒకటి ఉన్నది అని మొదలవుతుంది. ఇక్కడ ఏకైకమైనటువంటిది దాని యొక్క అద్భుత శక్తి చేత, అంటే ఉచ్చధర శక్తి, మరి దాని చేత అది సూక్ష్మ బిందువై అహంభావనలో ప్రతిపదిస్తుంది. ఈ విషయం ద్వైత బుద్ధితో చూసినప్పుడు తెలియదు, ఇది తెలుసుకోలేదు. ఈ అభాసాన్నే మనం అజ్ఞానమని, దేహాత్మ బుద్ధి అని, మాయ అని, లోయర్ సెల్ఫ్ అని, సరే మహర్షులు వారైతే ఒక పిశాచమని, ఉనికి లేనిదని, అభూత కల్పన అని చెబుతూ ఉంటారు ఈ అహంకారాన్ని గురించి. ఇక్కడ ఎలా ఉంటుందంటే లోపల దాగి ఉన్నటువంటి నిద్రాణములైన కోరికలు, బంధాలు, వాసనలు, ఈర్ష్యాద్వేషాలు, పురాకృత సుకృత కర్మ విశేషాదులు ఒకటి కాదు. ఇవన్నీ కూడా నిద్రాణములైన వాసనలు, ఇవన్నీ కూడా ఈ అభాస కాంతిలోనే ప్రకాశిస్తాయి. అభాసం అంటే సాపేక్ష జ్ఞానం అనండి, రిలేటివ్ నాలెడ్జ్ అనండి, భ్రమజనితమైనటువంటి ఒక స్థితి అనండి, మాయ అనండి, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇది దీని వెనకాల కూడా కొన్ని సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. అది ప్రారంధ వాసనను రేపుతుంది. ప్రారంధం అంటే ఏమిటి? కర్త ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటే వాసన ఉంటుంది. ఈ సంచిత ఆగామి కర్మల యొక్క ఫలితమే
కర్మ ప్రభావం. జీవికి ఒక కర్మాశయం అనేది ఉంటుంది. ఆ కర్మాశయంలో ఎన్నో జన్మల నుంచి చేస్తూ వచ్చినటువంటి కర్మ ఫలితాలు సంచితం కావచ్చు, ఆగామి కావచ్చు, ఇవి కర్మాశయంలో చేరతాయి. సరే, పిడికడు ప్రారంభంతో మాయాజీవుడు మాయలోకి వస్తున్నాడు. ఈ ప్రారంభం అంతరించిపోతే తిరిగి మళ్ళీ అక్కడ బ్యాలెన్స్లో చాలా ప్రారంభం ఉందిగా, దాన్ని అనుభవించడానికి తిరిగి మళ్ళీ పునర్విమరణం, పునర్విచరణం ఈ మాయలో జరుగుతూ ఉంటుంది. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నారు, అర్జున నువ్వు నేను వేల జన్మలెత్తాము, నీకు తెలియదు నాకు తెలుసును అంటూ జనన మరణ పరంపరల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము పూర్వజన్మ వాసనలు, ప్రారంభ వాసనలను అవి ఆలోచన రూపేణ బహిర్గతమవుతాయి. అది స్థూలమై కూర్చుంటుంది. ఆది భౌతిక జగత్తు తలెత్తుతుంది. లోపల సూక్ష్మ వాసనలుగా వర్ధిల్లుతుంది కదా. మరి వాసనలన్నీ ఏ విధంగా ప్రకటితం అవుతుంది? కోరికలు, బంధాలు, రాగద్వేషాలు మరి ఆలోచన రూపేణే కదా. ఇక్కడ ఆలోచన వస్తున్నది అంటేనే వాసనలు ఉన్నట్టు లెక్క. వాసనలు అంటే గతంలో చెప్పుకున్నాం కదా, ఒక వస్త్రానికి ఇంగువ కట్టినప్పుడు ఇంగువ అరించుకుపోయిన వస్త్రంలో వాసన మిగిలినట్టు ఈ జీవుడికి ఎన్ని జన్మలెత్తుతున్నా వాసనలు వెంటాడుతూనే ఉంటాయి. దాని అర్థం ఏంటి? నీకు తెలియకుండానే ఈ సూక్ష్మ వాసనలు వర్ధిల్లుతూ ఉంటాయి. అవి సమయాన్ని బట్టి ఆలోచన రూపేణ, ఇంద్రియ వ్యాపారముల రూపేణ బహిర్గతమై ఈ జీవుడు అనుభవించేటట్టు చేస్తుంది. అది సుఖము కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, హర్షం కావచ్చు, మోదం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంద్రియ వ్యాపారాలకి ఒక రకంగా చూస్తే భోగి అవుతాడు. ఇదే శక్తిని సూక్ష్మ రూపంలో దాన్ని మనం మనస్సు అంటాము. భౌతికంగా ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండే మేధ అని కూడా వ్యవహరిస్తాము. తెలివి అను, జ్ఞానమను, మేధస్సు అను. ఈ సందర్భంలో శివప్రకాశం పిళ్ళే రమణ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు తానెవరని అడిగాడు మహర్షుల వారిని. అడిగినప్పుడు ఆయన అరవంలో అరివిన్ని అన్నాడు. అరివిన్ని అంటే నీవే తెలివివి, నీవే జ్ఞానానివి, నీవే మరి మేధస్సువి అనేటటువంటి స్థితిని, విషయాన్ని శివప్రకాశం పిళ్ళే గారికి చెప్పటం జరిగింది. ఇక్కడ ఈ మనోమేధస్సులు ఆ నిత్యాక వస్తువును ప్రసరింపచేసి ఎలా ఉంటుంది? బయల విశ్వంలా ప్రకాశిస్తుంది. చూడండి, నీకు ఆలోచన వచ్చింది. దేహం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన, ఇతరుల ఆలోచన, ప్రతిభ ఆలోచనలే. ఇక్కడ ఈ ఆలోచన ఏ విధంగా ఇక్కడ బయటకు వచ్చి మ్యాగ్నిఫై అయి దేహ రూపేణ
జగత్ రూపేణ, వస్తు విషయ రూపేణ అది నీకు కనపడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక విశాలమైనటువంటి విశ్వంగా అది కనపడుతుంది. ముఖ్యంగా నాయన, ఈ మనస్సు ఏదైతే ఉందో నిమిత్తంగా బ్రహ్మము ఉన్నది సత్యమే. శుద్ధ సత్వసన మనస్సు బ్రహ్మమే. అది ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు ఉండవు. ఒక నేను ఇంకో నేను తెలుసుకునే ప్రసక్తి లేదు. బయటికి దూకినప్పుడు అహంకారం అవుతుంది. వృత్తి రాహిత్యం ఉన్నప్పుడు అది ఆత్మగానే ఉంటుంది. ఇక్కడ ఈ మనస్సు నిమిత్తంగా ఈ బ్రహ్మము జాగ్రత్త స్వప్నాలలో బహురూపాలుగా భాషిస్తుంది. అది మనందరి అనుభవమే కదా. స్వప్నంలో కలలు కనేదెవరు? ఈ మనస్సు, ఈ సూక్ష్మదేహమే. వాసన ప్రభావం చేత ఎన్నో విషయాలని, ప్రదేశాలని అది చూస్తుంది. అందులో సందేహం లేదు. కానీ నిద్రా సమయంలో లేదా మూర్ఛాదుల్లో ఉపసంహృతుడై ఉంటాడు. అంటే వృత్తిరాహిత్యమై ఈ వాసనలకి దూరంగా ఉంటాడు. అందుకని దేనిని చూడలేడు, దేనిని గ్రహించలేడు. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు ఎటుపోయినావో తెలియదు, నీకు దేహం ఉందో లేదో తెలియదు. అసలు నీవు దేహం లోపలున్నావా, బయట ఉన్నావా, అసలు జగత్తు ఉన్నదా, సంసారం ఉన్నదా, ఇతరులు ఉన్నారా అన్న ప్రశ్నే తల ఎత్తదు. అయినా నీవున్నావు సుమా నీ సహజత్వంలో. అందుకని నిద్రావస్థలో ఉన్నది నీ సహజత్వమేను. నీకు తెలియకపోవచ్చు. అంటే మనస్సు ఎక్కడ నిద్రాణమై ఉంది, వృత్తిరాహిత్యమై ఉంది కనుక దానికి ఆ విషయం తెలియదు. ఇక్కడ జాగ్రత్త స్వప్నాలలో బహురూపిగా అది ప్రకాశిస్తుంది. సరే, నిద్ర సమయంలో వృత్తిరాహిత్యమైన మనస్సు ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, వాసనలు ఉంటాయి. కానీ అవి ఎగ్జిక్యూట్ కావు, వృత్తిరాహిత్యం అయింది కాబట్టి. ఇక్కడ ఏమని చెబుతుంటారు తత్వవశి వాక్యంలో? అదే నీవు నిద్రాస్థితిలో ఉన్నటువంటి నీ సహజత్వమే నీ స్వరూపము. ఈ దేహము, మనస్సు, ఇంద్రియాదులు నీవు కాదు అని చెప్పటానికి ఒక అవకాశం దొరికింది. ఇంకో మరే విధంగా కూడా నీవు అసలు ఉండలేవు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాలుగా అవస్థలు మారుతున్నా, సృష్టి మారుతున్నా, జనన మరణాలు కనిపిస్తున్నా, అనిత్యమని తెలిసిన ఉన్నదే ఏకైక నిశ్చయిక వస్తువు, అది నీవుగానే ఉంటుంది. నీవే అది. I am that I am. I am is the reality. దానికి మించింది అది తప్ప వేరు ఎరుక ఏది ఉండదు. అసలు ఉన్నదే
ఎరుక. మరి లేనిదో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సృష్టి, జనన మరణాలు, అవస్థాత్రయములు, ద్వైత జ్ఞానము ఒకటి కాదు. ఇవన్నీ కూడా ఉనికి లేనివి. మంచిది. మౌనమే శరణ్యం.